హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ రెండు ఫొటోస్లో ఉన్నది నేనే, బట్ మీకు అసలు అర్థం కావట్లేదా రెండు నేనేనని. ఇలా ఉన్న నేను ఇలా ఎందుకు మారాను, ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, దానివల్ల డార్క్ అయిపోయాను, ఓవర్ వెయిట్ వచ్చేసాను. నా స్కిన్ని లైటనింగ్ చేసుకున్నాను, ఓవర్ వెయిట్ని లూజ్ చేసుకున్నాను. బికాజ్ ఆఫ్ నేను తీసుకున్న హెల్తీ డ్రింక్స్ వల్లే ఇది సాధ్యమైంది. ఎటువంటి మెడిసిన్ కూడా వేసుకోలేదు. అయితే ఇటువంటి హెల్తీ డ్రింక్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ స్కిన్ టెక్స్చర్ని చాలా గ్లో చేసుకోండి, ఓవర్ వెయిట్ని బాగా కంట్రోల్ చేసుకోండి, హెయిర్ లాస్ కూడా చాలా బాగా తగ్గుతుంది. వీడియోలకు వెళ్ళబోయే ముందు ఒక వీడియో చూసి వెళ్దాం పదండి. మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సమ్మర్ వచ్చేసింది. అయితే ఈ సమ్మర్కి నా స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది, ఈ సమ్మర్కి నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను, సింపుల్ మేకప్ వేసుకోవాలి బట్ నా స్కిన్ ప్రొటెక్షన్గా ఉండాలి అంటే నేనేం చేస్తానో ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. జస్ట్ ఇదే నా సింపుల్ మేకప్ లుక్ ఈ సమ్మర్లో అనమాట. మేకప్ లుక్ కాదండి, ఇది మేకప్ విత్ ప్రొటెక్షన్ అని చెప్తాను నేను. ఆయిల్ లేకుండా ఇన్స్టాంట్ లైట్నింగ్ తోటి ఈ ఎండలకి నా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తూ అందమైన లిప్స్తో అందంగా ఎలా కనిపించాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. బాగా ఆయిలీ స్కిన్, ఈ ఎండకి ఇంకా ఆయిల్ బాగా రిలీజ్ అయిపోతుంది, అసలు ఎక్కడికి వెళ్దామన్నా ఇట్లా పట్టుకుంటే కారిపోతుంది ఆయిలీనెస్ అనుకున్న వాళ్ళు ఒక్కసారి మామా ఎర్త్లో రైస్ ఫేస్ వాష్ ఒకసారి ట్రై చేయండి. ఇది మన స్కిన్ని చాలా చాలా బాగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే వస్తుందండి. నేను ఇది చాలా ట్రై చేశాను, నా చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను కూడా. తీసుకోండి. యాక్చువల్గా 2 టైమ్స్కే ఫేస్లో ఉన్నటువంటి ఆయిల్ అబ్జార్బ్ చేసుకొని భలే ఫ్రెష్గా స్కిన్ లైటనింగ్ అయితే అవుతుంది. చూపిస్తాను చూడండి. కొంచెం తీసుకొని వాటర్ తోటి చక్కగా ఫేస్ వాష్ చేసుకోండి. మీరు కొంచెం తీసుకుంటే చాలు, నొరగ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఈ నా సమ్మర్ స్కిన్ కేర్ ఇలానే ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ యూజ్ చేయను, నేను ఎక్కువగా డిఐవైస్ యూజ్ చేస్తాను. అయితే మామా ఎర్త్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను, ఎందుకంటే మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ పాజిటివ్. వీళ్ళు ఒక ప్రోడక్ట్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఒక కొత్త ప్రోడక్ట్ని తయారు చేస్తారు. మీకు తెలుసు కదండి, మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా వెగాన్ ప్రోడక్ట్స్, క్రూషియల్లీ ఫ్రీ అనమాట. 2 టైమ్స్ వాష్ చేస్తున్నాను చూడండి. మీకు తెలుసు కదా మామా ఎర్త్ ప్రోడక్ట్స్, మనం ఒక మామా ఎర్త్ ప్రోడక్ట్ కొనుక్కుంటే ఆ ప్రోడక్ట్ పేరు మీద ఒక చెట్టుని కూడా నాటుతారంట. కొన్ని లక్షల చెట్లు నాటాలనేదే మామా ఎర్త్ ఉద్దేశం. ఇట్లా చక్కగా మీ ఫేస్ని ఒక్క 2 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకుంటేనే అసలు ఆయిల్ అబ్జార్బ్ చేసుకొని ఇన్స్టాంట్గా లైటనింగ్ వస్తుంది. ఈ సమ్మర్కి ది బెస్ట్ అని చెప్తాను ఈ ఫేస్ వాష్. మీరు ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసుకొని వెళ్ళండి. చూసారు కదా, నేను 2 టైమ్స్ ఫేస్ వాష్ చేశాను ఇక్కడ మీ ముందే. అస్సలు ఆయిల్ అనేది ఉండదండి, అసలు స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది, స్కిన్ లైటనింగ్ కూడా బాగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నా స్కిన్లో మీకే అర్థమైపోతుంది కదా. మరికి ది బెస్ట్ ఫేస్ వాష్ ఏంటి అంటే నేను మామా ఎర్త్ నుంచి రైస్ ఫేస్ వాష్ అనే చెప్తాను. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్. ఫేస్ని వాష్ చేసేసుకొని లైట్గా, ఇది కూడా నేను మామా ఎర్త్దే యూజ్ చేస్తున్నాను. ఇది క్రీమీ మ్యాటీ లాంగ్ స్టే లిప్స్టిక్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఎంత లైట్గా ఉన్నాయంటే షేడ్స్ కూడా చాలా ఆర్గానిక్గా చాలా న్యాచురల్గా ఉన్నాయండి. ఇలా లైట్గా ఫేస్ వాష్ చేసుకొని లిప్స్టిక్ అప్లై చేసుకొని ఇక సన్ స్క్రీన్ లోషన్. ఇది నేను మామా ఎర్త్ నుంచి రైస్ వాటర్ జియో సన్ స్క్రీన్ లోషన్ని తీసుకొచ్చేసానండి. యాక్చువల్గా ఇది రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ తోటి దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది SPF 50+ అనమాట. యాక్చువల్గా మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ అండి, అండ్ ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అయిపోతాయి. డర్మటాలజికల్గా టెస్టెడ్ ప్రోడక్ట్స్ అనమాట. రైస్ వాటర్ మన స్కిన్ని ఎంత లైటనింగ్ చేస్తుంది, నియాసినమైడ్ కూడా మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది అనమాట. యాక్చువల్గా ఈ సన్ స్క్రీన్ లోషన్ నేను యూజ్ చేస్తున్నాను, చాలా చాలా బాగుందండి. ఎస్, చూసారు కదా,
ఎంత బాగుందో. యాక్చువల్గా ఇంకోటి ఏంటి అంటే ఒక మంచి మేకప్ ఫినిష్ కూడా ఇచ్చింది నాకు. చూడండి, చాలా బాగుంది స్కిన్ మీద అయితే. మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో ఈ-కామర్స్ సైట్స్లో అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఆఫ్లైన్లో కూడా ఇప్పుడు మనకి మామాఎర్త్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి అన్నమాట. ప్రొడక్ట్స్ తక్కువకి తీసుకోవాలి, ఆఫర్లో తీసుకోవాలి అనుకుంటే ఒక పని చేయండి. మీకు నా కూపన్ కోడ్ ఇస్తాను, TBH2024. ఈ కూపన్ కోడ్ని మామాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో కానీ మామాఎర్త్ అఫీషియల్ యాప్లో కానీ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫర్ అనేది వస్తుంది ఎవ్రీ మామాఎర్త్ ప్రోడక్ట్స్ మీద. మీరు కూడా ట్రై చేయండి. మామాఎర్త్ రైస్ ఫేస్ వాష్ ఇంకా సన్ స్క్రీన్ లోషన్. ఈ ప్రోడక్ట్స్ కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. చూడండి, నా స్కిన్ దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది. చాలా చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి మీరు కూడా. ఓకే గాయస్, ఈ డ్రింక్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్రూట్ తీసుకోండి. బీట్రూట్ మన ఇమ్యూనిటీని చాలా బాగా బూస్టప్ చేస్తుందండి, మంచి స్కిన్ టెక్స్చర్ని ఇస్తుంది. అలాగే క్యారెట్తో మనకి రక్తం అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఆమ్లా. ఇది అసలు నేను ఇప్పటికీ మార్కెట్లో దొరికితే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాను. అండ్ పుదీనా. ఈ 4 నేను తీసుకునే డ్రింక్ ఇదే. నా స్కిన్ లైటనింగ్కి కారణం కూడా ఈ డ్రింకే. చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. బీట్రూట్, క్యారెట్, పుదీనా ఇంకా ఆమ్లా, ఉసిరికాయ అన్నమాట. ఉసిరికాయ వల్ల మీ ఇంప్యూనిటీ బూస్టప్ అవుతుంది, హెయిర్ లాస్ ఉండదు, స్కిన్కి మంచిగా వైటమిన్ సి ఇస్తుంది. వైటమిన్ సి వల్ల స్కిన్ లైటనింగ్ అవుతుంది. ఒక ఉసిరికాయ = 6 నిమ్మకాయలు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. మీకు ఎవరికైనా సరే ఇమ్యూనిటీ తగ్గింది, ఓవర్ వెయిట్ ఉన్నారు, స్కిన్ డస్కీగా ఉంది, హెయిర్ బాగా లాస్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ ఉసిరికాయని ఇంక్లూడ్ చేసుకోండి కంపల్సరీగా. ఖచ్చితంగా మీకు చేంజ్ వస్తుంది. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మీరు ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, మీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత 9 లేదంటే 10 ఆ టైంలో తీసుకోండి. దీనివల్ల మీ రక్తం బాగా పడుతుందండి, చాలా వృద్ధిగా ఉంటుంది. అలాగే రక్తంలో ఉన్న మలినాలను కూడా బాగా శుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ బాగా ఇంప్రూవ్గా ఉంది, అందులో ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా ఉంటేనే మీ చర్మం అందంగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. నన్ను చాలామంది అడుగుతున్నారు స్కిన్ కలర్ చేంజ్ అయింది అని. ఎందుకు చేంజ్ అవుతుందండి? గుర్తుపెట్టుకోండి. మీరు పైన వేసుకునే లేపనాలు ఒక ఎత్తు అయితే న్యాచురల్గా, ఇలాగ లోపలికి తీసుకునే డ్రింక్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఓవర్ వెయిట్ తగ్గుతారు, స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. ఓవరాల్గా 365 days మీరు ఇట్లాంటి డ్రింక్స్ తీసుకోవటం వల్ల చాలా హెల్తీగా ఉంటారండి. దయచేసి జంక్ ఫుడ్ని బాగా అవాయిడ్ చేసేయండి. చికెన్, మటన్ అవాయిడ్ చేసేయండి. ఫ్రెష్ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. ఎక్సర్సైజెస్ చేయండి. చక్కగా టైం టు టైం స్లీప్, టైం టు టైం తినటం అలవాటు చేసుకోండి. నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కంపల్సరిగా ఈ డ్రింక్ని తీసుకుంటాను. ఇంకోటి ఏంటి అంటే, దీనివల్ల ఆగిపోయిన మన పీరియడ్ కూడా రెగ్యులర్ అవుతుంది. నాకు అలానే అయింది. బికాస్ ఆఫ్ ఐఎమ్ PCOD పేషెంట్ అనమాట ఇన్ ప్రీవియస్ డేస్. ఇప్పుడు అది నేను క్లియర్ చేసుకుంటున్నాను. పీరియడ్ అనేది రెగ్యులర్గా కూడా వస్తుందన్నమాట. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. దయచేసి మిస్ చేయొద్దు. ఏదో వీడియో చూసి ఒకరోజు చేసి పక్కన పడేయద్దు. కొన్ని రోజులు 41 days అన్న కంపల్సరీగా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.